మాటకు మాట కౌంటర్ కు ఎన్కౌంటర్ తగ్గేదేలే అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు. రివర్స్ అటాక్ చేసేందుకు సైసై అంటున్నారు. బీఆర్ఎస్ టార్గెట్ గా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎవరిని కలవలేదని గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. 10 ఏళ్ల విధ్వంసం కారణంగా తెలంగాణ ప్రజలు పడ్డ బాధల్ని మర్చిపోలేదంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన బలవంతపు భూసేకరణ, అక్రమ అరెస్టులు, నిర్బంధాలపై ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. రైట్, ఇక బీఆర్ఎస్ టార్గెట్ గా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. ఇరు పార్టీలు రెండు సై అంటే సై అంటున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజిరెడ్డి, చెప్పండి, దాదాపు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లు 1 ఇయర్ పూర్తి చేసుకుంది టోటల్ గా. సో దీని తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ కూడా యాక్టివ్ అయిపోయింది. ఒక్కసారిగా కాంగ్రెస్ పాలనను ఎండగడుతుంది. అటు కాంగ్రెస్ కూడా రివర్స్ అటాక్ చేస్తుంది బీఆర్ఎస్ పై. సో దీని డీటెయిల్స్ ఏంటి రాజిరెడ్డి? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే సామెతను కాంగ్రెస్ మంటపట్టించుకుంది. గత బీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాలు ఎలాంటి విధ్వంసాలు జరిగాయో, అంతేకాకుండా ముఖ్యమంత్రి తీరు ఏ విధంగా ఉందో, అంతేకాకుండా బలవంతపు భూసేకరణలు ఏ రకంగా చేశారో, గతంలో జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో పదే పదే గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలన 10 నెలలకు అయిపోతుంది, సంవత్సరానికి దగ్గరికి వస్తుంది. అయితే ఈ సంవత్సర పాలన లోపలనే కాంగ్రెస్ పార్టీ ఏదో నష్టం చేసిందని బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక ఆలస్యం అమృతం విషమని కాంగ్రెస్ భావిస్తుంది. గత 10 సంవత్సరాల పాలన ఏ రకంగా కొనసాగింది, ఇచ్చిన హామీలను ఏ రకంగా నెరవేర్చలేదు, ముఖ్యంగా రైతుకు రుణమాఫీ చేస్తానని చెప్పినటువంటి కేసీఆర్ ప్రభుత్వము రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 విడతల్లో రుణమాఫీ చేయడం వల్ల వడ్డీ అసలు రుణమాఫీ కాకపోగా వడ్డీ కూడా మీద పడ్డది. ఇవన్నీ కూడా గుర్తు చేస్తున్నాయి. మల్లన్న సాగర్ భూసేకరణ, బలవంతపు భూసేకరణ ఎలా జరిగింది, అంతేకాకుండా నేరెళ్ల సంఘటన ఏ రకంగా జరిగింది, గిరిజన రైతులకు ఏ రకంగా బేడీలు వేశారు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తుంది. కాంగ్రెస్ ను విమర్శించే ముందు బీఆర్ఎస్ కూడా గత 10 సంవత్సరాల విధ్వంసాన్ని గుర్తు పెట్టుకోవాలి అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ సంవత్సరం కాలంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని బీఆర్ఎస్ అటాక్ చేస్తుంటే, బీఆర్ఎస్ కూడా గత 10 సంవత్సరాల అధికారంలో ఉంది కదా, మరి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఏ మేరకు గతంలో నెరవేర్చారు, ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ పైన ఆరోపణలు చేస్తున్నారు అనేది కౌంటర్ అటాక్ చేస్తుంది. ముఖ్యంగా గత బీఆర్ఎస్ పాలనను గుర్తు చేస్తూ ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తుంది. దేశంలో ఎక్కడ జరగని విధంగా అతి తక్కువ సమయంలోనే రుణమాఫీ చేశామని ప్రజల్లోకి తీసుకెళ్తుంది. అంతేకాకుండా ఉచిత బస్సు మహిళలకు ఇచ్చామని తీసుకెళ్తుంది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తుందో, ఉచిత విద్యుత్ అయితేనేమి 200 యూనిట్ల లోపు, ఇలా కొన్ని పథకాలను అమలు చేసినటువంటి పథకాలను ఎస్టాబ్లిష్ చేస్తూ రానున్న రోజుల్లో ఏమేమి అమలు చేయబోతున్నామో చెబుతూ, అదేవిధంగా సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని చెప్తూ రైతుల ఖాతాలో రైతు భరోసా సంక్రాంతి తర్వాత పడుతుంది అనేది కూడా ఒక నమ్మకాన్ని బిల్డ్ చేస్తూ గత బీఆర్ఎస్ పాలనను ఎండగట్టి కాంగ్రెస్ పాలనలో ఎలాంటి మేలు ప్రజలకు జరుగుతుందో వివరించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. అందులో గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఏ రకంగా తెలంగాణను డ్యామేజ్ చేసింది, అంతేకాకుండా ముఖ్యమంత్రి ఏ రకంగా నియంతృత్వంగా పాలించాడు, ఎవరికి సమయం ఇవ్వకుండా ఎట్లా బిహేవ్ చేశాడు, ఇవన్నిటి కూడా కాంగ్రెస్ గుర్తు చేస్తూ ముందుకు సాగుతా ఉంది. రాజిరెడ్డి, మనం గమనిస్తే ఆఫ్టర్ ఎలక్షన్ కు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పాలనను ఎండగడుతూనే ఉంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ కూడా 1 ఇయర్ పూర్తి చేసుకున్నందుకు ఇప్పుడు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పాలనకు సంబంధించి విమర్శలు చేస్తుంది. సో నవ్వు ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు మరి బీఆర్ఎస్ విమర్శనాస్త్రాలకు?
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేశామో ప్రజలకు చెప్పలేదు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని పదే పదే బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 7 లక్షల కోట్ల అప్పు చేసింది. నెలకు వాటికి వడ్డీలు మిత్తిలు అసలు కడితేనే 6,500 కోట్లు నెలకు కట్టవలసి వస్తుంది. ఇవన్నీ కూడా గతంలో బీఆర్ఎస్ దాచిపెట్టింది. అయినా కానీ గతంలో బీఆర్ఎస్ చేసిన అప్పులకు మేము మిత్తిలు వడ్డీలు కడుతూ మేము ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చే కార్యక్రమంలో భాగంగా మేము ముందుకెళ్తున్నాము. అందులో భాగంగా రైతు రుణమాఫీ దేశంలో ఎక్కడ చేయని విధంగా 20 లక్షల పైచీలకు రైతులకు ఇప్పటికే రైతు రుణమాఫీ చేశాము. రైతు భరోసా కూడా సంక్రాంతి తర్వాత వేయబోతున్నాము. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ గతంలో ఇచ్చినటువంటి హామీలను నిలవేర్చుకోలేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని నిలబెట్టుకోలేదు. దళితులకు ముఖ్యమంత్రి చేస్తానని నిలబెట్టుకోలేదు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని నిలబెట్టుకోలేదు. దళిత బంధు కూడా అందరికి ఇస్తామనేది కూడా నిలబెట్టుకోలేదు. ఇలా గతంలో బీఆర్ఎస్ పాలనలో అష్ట కష్టాలు ప్రజలు పడ్డారు. ముఖ్యమంత్రి ఏ ఒక్క వర్గాన్ని కూడా కలిసిన దాఖలు లేదు. కనీసం ఎమ్మెల్యేలకు మంత్రులకు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ సమయం ఇచ్చిన పాపాన పోలేదు. ఇప్పుడు ప్రజా పాలన నడుస్తుంది, ప్రజా ప్రభుత్వం నడుస్తుంది. ముఖ్యమంత్రిని ఎవరైనా వచ్చి నేరు కలవచ్చు. మేము అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తుంది. కాంగ్రెస్ అంటేనే నమ్మకం, నమ్మకం అంటేనే కాంగ్రెస్. గతంలో ఇచ్చినటువంటి హామీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది. ఇప్పుడు కూడా ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తాము. మేము అధికారంలోకి వచ్చి కేవలం సంవత్సరమే అవుతుంది. ఇంకా 4 సంవత్సరాల టర్మ్ ఉంది. ఇంకా ఆ 4 సంవత్సరాల టర్మ్ లో పూర్తిగా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుంటాము. ఈ 5 సంవత్సరాలే కాకుండా మళ్ళోసారి కూడా మేమే గెలుస్తాము. ఇంకా రానున్న రోజుల్లో 9 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటామనేది కూడా కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ సంవత్సర కాలంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ గతంలో విధ్వంసానికి ఏ రకంగా పూనుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వము, గతంలో ఇచ్చిన మాటలను ఏ రకంగా విస్మరించింది కేసీఆర్ ప్రభుత్వం అనేది కూడా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. అంటే కంపారిజన్ అంటే గతంతో ఇప్పుడుతో పోలిస్తే ఏ రకంగా ఉంది, గత ప్రభుత్వ పనితీరు ఏ రకంగా ఉంది, ఇప్పుడు ప్రభుత్వ పనితీరు ఏ రకంగా ఉంది. బీఆర్ఎస్ విమర్శలను ప్రజలు ఎవరు పట్టించుకోవద్దు. బీఆర్ఎస్ సమయం వచ్చినప్పుడల్లా ఇలాంటిదే రెచ్చగొట్టే విధానం అవలంబిస్తుంది. వాటన్నిటిని కూడా పట్టించుకోవద్దని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు చెప్తూనే మరోవైపు 10 సంవత్సరాలు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది, ఏ రకంగా అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చింది అని చెప్పే ప్రయత్నము కాంగ్రెస్ చేయబోతుంది. కాంగ్రెస్ ద్విముఖ వ్యూహం లాగా కనబడుతుంది. ఒకవైపు ఏమో బీఆర్ఎస్ ఎండగట్టడము, మరోవైపు ఏమో కాంగ్రెస్ చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించడము, ఇంకా 4 సంవత్సరాల్లో మిగతా ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలను నెరవేరుస్తామనేది ఒక భరోసాను ఒక నమ్మకాన్ని కల్పించే ప్రయత్నం, ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.